రామయ్య, భీమయ్య ఇద్దరు కష్టపడి పంట పండించారు. ఇద్దరి చేతికి చెరో రూ. 1,00,000 వచ్చాయి. రామయ్య చాలా జాగ్రత్తపరుడు. ఆ రూ. 1,00,000 తీసుకొచ్చి ఇంట్లో ఇనుప పెట్టెలోని లేదా బ్యాంక్ లాకర్‌లోనో దాచాడు. నా డబ్బు సేఫ్‌గా ఉండాలి. ఒక్క రూపాయి కూడా పోకూడదు అనుకున్నాడు. భీమయ్య కొంచెం తెలివైనోడు. ఆ రూ. 1,00,000 తీసుకొచ్చి మళ్ళీ పొలంలోనో లేదా కోళ్ళో, గొర్రెలో కొనడానికి పెట్టుబడి పెట్టాడు. ఒక 5 ఏళ్ల తర్వాత చూస్తే ఏమైంది? రామయ్య దాచిన రూ. 1,00,000 అలాగే ఉన్నాయి. కానీ 5 ఏళ్ల క్రితం ఆ 1,00,000తో 1 ఎకరం వచ్చేదేమో. ఇప్పుడు అర ఎకరం కూడా రావట్లేదు. అంటే డబ్బు అక్కడే ఉంది. కానీ దాని విలువ సగం అయిపోయింది. ఎందుకంటే ధరలు పెరిగాయి కదా! రామయ్య విత్తనాలను గోడౌన్‌లో దాచాడు. అవి పురుగు పట్టి పాడయ్యాయి తప్ప మొలకెత్తలేదు. కానీ భీమయ్య పరిస్థితి వేరు. ఆయన పెట్టిన పెట్టుబడి పెరిగింది. కోళ్ళు గుడ్లు పెట్టాయి. గొర్రెలు మంద అయ్యాయి. పొలం రేటు పెరిగింది. ఆయన 1,00,000 కాస్త ఇప్పుడు 2, 3 లక్షలయ్యింది. ఇక్కడ రామయ్య చేసింది తప్పు కాదు, అమాయకత్వం. డబ్బుని దాచాడు, కానీ పెంచలేదు. ఇప్పుడు మన విషయం మాట్లాడుకుందాం. మనం కూడా మన కష్టార్జితాన్ని రామయ్యలాగా కేవలం బ్యాంకుల్లోనో, బీరువాల్లోనో దాచుకుంటే మనం వెనుకబడిపోతాం. ధరల పెరుగుదల అనే పురుగు మన డబ్బుని తినేస్తుంది. అదే భీమయ్యలాగా ఆ డబ్బుని పనిలో పెట్టాలి. అన్నా, మాకు పొలాలు లేవు, గొర్రెలు మేపే ఓపిక లేదు, మరి మేమేం చేయాలి అని మీరు అడగొచ్చు. అక్కడే మ్యూచువల్ ఫండ్స్ పనికి వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు వ్యవసాయం చేయక్కర్లేదు. పెద్ద పెద్ద కంపెనీలు టాటా, రిలయన్స్ లాంటివి చేసే బిజినెస్లో మీరు చిన్న పార్ట్నర్ అవుతారు. వాళ్ళు లాభాలు గడిస్తే మీ డబ్బు పెరుగుతుంది. రిస్క్ ఉంటుందా అంటే ఉంటుంది. విత్తనం నాటినప్పుడు వర్షం ఎక్కువ పడవచ్చు, తక్కువ పడవచ్చు. కానీ గోడౌన్లో దాస్తే ఖచ్చితంగా పాడవుతుంది. నాటితేనే చెట్టు అయ్యే అవకాశం ఉంటుంది. లాంగ్ రన్లో అంటే ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఆగితే మ్యూచువల్ ఫండ్స్లో ఇచ్చే లాభం ఇంకేది ఇవ్వలేదు. దీనికి లక్షలు అవసరం లేదు. కేవలం నెలకు రూ. 500. అవును, కేవలం రూ. 500 మీరు భీమయ్యలాగా స్మార్ట్ ఇన్వెస్టర్గా మారచ్చు. మీ డబ్బుని గోడౌన్లో దాస్తారా, లేక నాటి చెట్టుని చేస్తారా? మీరు స్మార్ట్గా ఆలోచించి మీ కుటుంబం కోసం సంపద సృష్టించాలనుకుంటే నాకు కాల్ చేయండి. నేను శంకర్. మీ డబ్బుని పెంచే మార్గం చూపించడమే నా బాధ్యత. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అంటే రోడ్డు మీద తిరిగే ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు. AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. గవర్నమెంట్ గుర్తింపు ఉన్న ఫైనాన్షియల్ పార్ట్నర్ని.